హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, హోమ్ లోన్స్ చాలా మంది ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లోన్కి అయితే వెళ్తారు. ఎందుకంటే చిన్నదైనా పెద్దదైనా కట్టే నిర్మాణ వ్యవధి, ఆ టైం కానీ ఆ మనీ బడ్జెట్ కానీ అంతా ఎక్కువే ఉంటుంది కాబట్టి లోన్కి వెళ్ళడం జరుగుతుంటుంది. అసలు బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలి అంటే ఉన్నటువంటి ఆ వడ్డీ రేట్లు కానీ, ఆ రెపో రేట్స్ అంటారు కదా సార్, అవన్నీ అసలు ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఏంటి లోన్ పైన మనం హోమ్ లోన్స్కి వెళ్ళాలి అనుకుంటే? యాక్చువల్లీ లోన్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ కామన్ పబ్లిక్. మధ్యతరగతి వాళ్ళు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లోన్ లేకుంటే వెళ్ళరు. అయితే దీంట్లో ఉన్న సీక్రెట్, చాలా మంది డబ్బులు లేక లోన్కి వెళ్ళరు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలిసింది ఒక సైడ్, రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తున్నాను. నాకు తెలిసింది ఎందుకు వెళ్తారు మీరు గెస్ట్, డబ్బులు కావాలని వెళ్ళే లోన్ బాపత ఒకటి, అది కాకుండా ఎందుకు వెళ్తారు తెలుసు? మీకు ఐడియా ఉంది ఏమన్నా? టైటిల్ క్లియర్గా ఉందా లేదని చెక్ చేసుకుంటే బ్యాంక్ లోన్కి వెళ్తారు. ఇది చాలా మంది, వెరీ ఫ్యూ పీపుల్ నోస్. ఎందుకంటే బిల్డర్ చెక్ చేస్తాడు ఒకసారి, ఓనర్ ఒకసారి చెక్ చేసుకుంటాడు, థర్డ్ కన్ఫర్మేషన్గా ఇంకొక బ్యాంక్, మన ఇప్పుడు బిల్డర్ ప్రాజెక్ట్ ఒక బ్యాంక్ అప్రూవ్ అయింది, మనకి ఆ బ్యాంక్లో అకౌంట్, వేరే బ్యాంక్ వెళ్ళినాడు వెరిఫై చేస్తాడు. అక్కడ ఏమైనా అబ్జెక్షన్, ప్రైవేట్ వెరిఫికేషన్ వేరు ఉంటుంది, గవర్నమెంట్ బ్యాంక్ వెరిఫికేషన్. గవర్నమెంట్ కొద్దిగా ఎస్బీఐ దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉంటాడు, కొద్ది డివియేషన్ ఉండదు, జనరల్ మ్యానిపులేషన్స్ ఉండవు. ప్రైవేట్ బ్యాంక్లో ఒకటి ఆరో కొద్దిగా ఉంటుంది, అది కూడా స్ట్రిక్ట్ అని ఉంటారు. స్టాండర్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్స్లో కొద్దిగా డివేట్ అవుతుంది. అయితే ఎన్బిఎఫ్సిస్ అని ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, అయితే లెండింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళు. బట్ గవర్నమెంట్ బ్యాంకులో వెళ్ళాడు డెఫినెట్గా డివియేషన్ ఉండదు. సో అది ఒకటి. జనరల్ లోన్ ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే వాళ్ళకి మినిమం కండిషన్ ఏంటంటే దే షుడ్ హ్యావ్ సమ్ రెగ్యులర్ ఇన్కమ్, ఐదర్ బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ రెంటల్, వాట్ ఎవర్, ఫిక్స్డ్గా ఇంత రావాలి మనకి మంత్లీ ఉంటేనే బ్యాంక్ ఏం చూసుకుంటాడు, నీకు లోన్ ఎప్పుడు ఇస్తాడు, ఎలా రీపే చేస్తాడు, ఎలా డబ్బులు తీసి తినేసి వెళ్ళిపోతే. ప్రాజెక్ట్ ఇప్పుడు బిజినెస్కి లోన్ ఇస్తాడు, దీని వాళ్ళు వచ్చిన టర్న్ ఓవర్ చూస్తాడు ఎంత ఉంది. ఇప్పుడు మేము 300 crores లోన్ కోసం ఎస్బీఐని అప్రోచ్ అయ్యి నా ఫస్ట్ పనిచేసిన కంపెనీల్లో వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, మేమిద్దరం పోయాం, ముగ్గురం పోయాం, మా ఎండి, నేను, సిఎంఓ ఉండని, ఇంకో సిఎఫ్ఓ, ముగ్గురు వెళ్తే గ్లాస్ క్యాబిన్స్ ఉంటాయి, ఇలాంటి క్యాబిన్స్, ముగ్గురిని 3 డిఫరెంట్ క్యాబిన్లు. నేను మాట్లాడేది ఆయనకి వినిపింది, ఆయన మాట్లాడే నాకు వినిపింది. ముగ్గురిని సపరేట్గా మాట్లాడేవారు లంచ్ ముందు, లంచ్ తర్వాత ముగ్గురిని కలిపి మాట్లాడాడు, తేడాలు వచ్చేసేవి. నేనేం చెప్పానో వాళ్ళేం చెప్పారో టాలీ అయ్యేది కాదు. అలాగా 10-15 మీటింగ్లు వెళ్ళాం, ప్రతిసారి దెబ్బతిని వచ్చాం. తర్వాత మాకు అర్థమైపోయింది సినిమా. ఫస్ట్ మాట్లాడుకుని మీటింగ్కి వెళ్ళడం, ఈ క్వశ్చన్లు అడుగుతారు, ఈ క్వశ్చన్ అంటే వాళ్ళు చేసిన తప్పను. వాళ్ళు ఇంకోటి తెలుసు అంటే, ఎండి మాట కంటే, ఫైనాన్స్ హెడ్ కంటే మార్కెటింగ్ వాడు మాట వింటాడు. ఎందుకు? డబ్బులు తెచ్చేది కంపెనీకి ఎవరు? సేల్స్ అండ్ మార్కెటింగ్. ఫైనాన్స్ వాళ్ళు ఖర్చు పెడతారు, ఎండి గైడ్ చేస్తాడు. సో మా అక్కడ డివియేషన్ అంటే, నేను చెప్పిన మాట ఎక్కువ వాల్యూ ఉండదు. వాళ్ళు నాకంటే, ఎండి మనకంటే పెద్ద ఆయన, కంపెనీ ఓనర్ ఆయన, కానీ మార్కెటింగ్ కూడా ఫీల్డ్లో మార్కెటింగ్ ఎండి వెళ్ళరు కదా, ఫైనాన్స్ కూడా వెళ్ళరు కదా, వెళ్ళేది ఎవరు? మా డిపార్ట్మెంట్, సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు. సో అందుకని మా మాటకి ఎక్కువ రెవెన్యూ బేస్డ్ పేమెంట్ కెపాసిటీ నేను చెప్తే నమ్మేవారు, వాళ్ళు చెప్తే నమ్మేవారు కాదు. అట్లా మనం మాట్లాడుకొని మొత్తం మీద phase 1 150 కోట్లు, phase 2 శాంక్షన్ చేయించాం. ఎందుకంటే అక్కడ ల్యాకింగ్ ఏంటంటే కొత్త కంపెనీ, అది ఇంతవరకు ఎగ్జిస్టెన్స్ లేదు, బట్ 100 ఎకరాల ప్రాజెక్ట్ అది. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఒక మనిషికి లోన్ ఇవ్వాలంటే వాటి శాలరీ ఉండాలి, ఐటీ రిటర్న్స్ ఉండాలి, సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ అంటారు. క్రెడిట్ స్కోర్ అంటే వాడు బేసికలీ ఇట్స్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు డబ్బు పోతే సంపాదించవచ్చు, జ్వరం వస్తే మందులు వేసుకోవచ్చు, క్యారెక్టర్ పోతే ఏ మందులు లేవు, కాలు జారినా నోరు జారినా తిరిగి రాదు. అట్లా సిబిల్ స్కోర్ ఏంటంటే, నీ బ్యాంకుతో నీ ట్రాన్సాక్షన్ ఏ లెవెల్లో ఉంది, వాట్ ఈస్ ది క్వాలిటీ, ఎన్ని చెక్కులు బౌన్స్ అవుతాయి, నీకు వచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అవుతాయి, నువ్వు ఇచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అవుతాయి, ఎన్నిసార్లు డిఫాల్ట్ అయ్యో, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ లెక్క వస్తాయి. దాని మీద యావరేజ్ రేటింగ్ తీసుకుని బ్యాంక్ వాళ్ళు చెప్తారు 900 స్కోర్ ఉంటుంది, 900కి 700 పైన, 650 700 పైన వస్తేనే లోన్. ఆ ఇంట్రెస్ట్ రేట్లు కూడా దాని మీదే మారుతాయి. అంటే జనరల్గా బ్యాంక్ వాళ్ళు 8.2 8.3% నుండి 9.5 దాకా, డిపెండింగ్ ఆన్. ఇప్పుడు నీకు వీక్ ఉంది అనుకోండి, సపోజ్ నేను లోన్ తీసుకున్నా, నేను ఇల్లు కొనుక్కున్నాడు, తీసుకుంటే నాది 875 వచ్చింది, ఎందుకంటే నా దగ్గర డిఫాల్ట్స్ లేవు. నా ఫ్రెండ్ ఇంకొక ఆయన తీసుకున్నాడు, ఆయన 600 620 ఉంది, ఆయనకి నాకు ఇంట్రెస్ట్ రేట్ వేరేగా ఉంది. నా క్రెడెన్షియల్ మీద నాకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, ఆయనకి నాకు 1% తేడా వచ్చింది. 1% చాలా ఎక్కువ అమౌంట్. అంటే క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే అంటే మీ క్యారెక్టర్ బాగుందని ఇంట్రెస్ట్ తగ్గుతుంది అక్కడ. అది
అంటే నువ్వు డిఫాల్ట్ ఇప్పుడు వీళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కదా బ్యాంక్ వాడికి. తక్కువ ఎందుకు ఉంది క్రెడిట్ రేటు, నీ డిఫాల్ట్స్ పే చేయకుండా డిలే చేయడం, ఇంట్రెస్ట్ తో కట్టడం, అవన్నీ కూడా లెక్కలు యాడ్ అయిపోతాయి. మనకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. మన బ్యాంక్ పాన్ నెంబర్ ఉంటుంది, మన ఎన్ని ట్రాన్సాక్షన్ బ్యాంకులో తెలిసిపోద్ది కదా, ఆ ట్రాన్సాక్షన్ బట్టి వెళ్ళిపోతారు. చాలా వరకు ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్తే మోర్ దాన్ 50% చెక్ బౌన్స్ కేసులే ఉంటాయి. డబ్బులు తీసుకుంటారు, వాడేస్తారు, డమ్మీ చెక్ ఇస్తారు, తర్వాత పని చేయదు, చెక్ బౌన్స్ అవుతుంది, కేసు వేస్తాడు, ఇంకా నడుస్తూనే ఉంటుంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. సో సివిల్ రేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లనే నీ కంపెనీ స్టాండర్డ్ కంపెనీ బట్టి కూడా తేడాలు ఉంటాయి. అంటే కంపెనీ ఏ గ్రేడ్ ఉంటుంది, బి గ్రేడ్ ఉంటుంది, గ్రేడ్ బట్టి కూడా ఇంట్రెస్ట్ రేట్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు అనుకోండి, లేదా గూగుల్, అది ఏ గ్రేడ్ కంపెనీ. కొన్ని బి గ్రేడ్ ఉంటాయి, కొద్ది తక్కువ ఇండియన్ ఎంఎన్సీస్, కొన్ని లోకల్ కంపెనీస్, గల్లీ కంపెనీస్. సో ముగ్గురికి గల్లీ కంపెనీస్కి ఆలోచిస్తాడు. ఒకటి వాళ్ళ దగ్గర అప్రూవ్డ్ లిస్ట్ ఉంటుంది, వెదర్ ఇట్స్ అప్రూవ్డ్ బాడీ ఉంటుంది. ఆ బాడీలో ఈ కంపెనీలు ఏ గ్రేడు, ఈ కంపెనీలు బి గ్రేడు, ఈ కంపెనీలు సి గ్రేడు, ఈ కంపెనీలకు ఇవ్వకూడదు. సో సి గ్రేడ్కి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, బి గ్రేడ్కి ఇంకొద్ది తక్కువ ఉంటుంది, ఏ గ్రేడ్కి ఇంకా తక్కువ ఉంటుంది, బాగా తక్కువ ఉంటుంది. సో నేను చెప్పొచ్చో లేదో, నాది ఒక బ్యాంకులో యూనియన్, అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. లాస్ట్ 30 yearsలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ చెక్ బౌన్స్, నేను ఇచ్చింది కానీ నాకు వచ్చింది కానీ బౌన్స్ కాలేదు. దట్స్ ఏ ట్రాక్ రికార్డ్. 30 సంవత్సరాలు ఇట్స్ వెరీ టఫ్ ఉంటుంది, కష్టం కదా. అందుకనే నాకు సివిల్ రేటింగ్ బాగా వచ్చింది. నాకు సివిల్ రేటింగ్ కొడితే నీకు ఆల్మోస్ట్ క్లోజ్ టు 900 ఉంటుంది ఇప్పుడు చూసుకున్నా. ఎందుకంటే నేను క్రెడిట్ కార్డు వాడను. ఫస్ట్ నాకు ఉన్న అడ్వాంటేజ్, క్రెడిట్ కార్డు ఆల్ ఓవర్ వరల్డ్ తిరిగానని, దెర్ ఇస్ నో క్రెడిట్ కార్డ్. చాలా మంది సన్ అవుతారు. డెబిట్ కార్డు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా వాడతాను. ఉన్నది కదా అని స్వైప్ చేస్తూ, మనం ఫస్ట్ ఉండడానికి ఇల్లు ఉండాలి, ఇల్లు ఉంది, మిగతా ఖర్చులు ఉన్నా లేకపోతే బయటకు తెలియదు, మీ ఇల్లు అయితే రోడ్డు మీద పడేస్తాడు ఓనర్. సో సివిల్ రేటింగ్ ఇవన్నీ కూడా మన పర్సనల్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ బట్టి అది కూడా మారుతుంటుంది. క్రెడిట్ కార్డులు మీరు వాడనన్నారు కదా సార్, చాలా మంది దగ్గర 1, 2, 4, 5 క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా. మరి పబ్లిక్ సొంత ఆడుకునేవాడు ఇప్పుడు కట్టేసిన తర్వాత వాడే మ్యాగం కొడితే జైల్లో పెడతాడు, జైల్లో 2 నెలల నుండి వచ్చేస్తాం. బట్ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీ ఎండి ఉన్నారు, ఆయనకి నాకు తెలిసి ఒక 1000 కోట్లు ఆస్తి ఉంటుంది, 1000 కోట్లు నిక్కర ఆస్తి. కానీ ఆయన అద్దీంట్లో ఉంటాడు. యూ విల్ నెవర్ బీ ఎన్ ఓనర్. వైస్ పీపుల్ లివ్ ఇన్ రెంటెడ్ హౌస్, ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ అని మా తాతగారు చెప్పేవారు. ఓకే, సో నేనేమంటానంటే సివిల్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్. అండ్ రెపో రేట్ అడిగారు. రెపో రేట్ అంటే రీపర్చేసింగ్ రేట్, ఆర్బీఐ దగ్గర ఉంటుందట. ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ టు ఇండియా విచ్ సప్లైస్ ఫర్ ఆల్ ది అదర్ బ్యాంక్స్. ఇప్పుడు నేషనల్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్, సో వాళ్ళ ఒక మ్యాండేట్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం పోవాలి. ఎప్పుడైతే రెపో రేట్ పెరిగిందో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. నాకు వచ్చే కాస్ట్ పెట్టే కదా నేను అమ్మేది. ఎస్బీఐ కానీ మిగతా బ్యాంక్ కానీ ఆర్బీఐ దగ్గర ఉంటుంది, అక్కడ కొనుక్కుంటారు. ఆ రేట్ పెంచితే ఈ రేట్ పెంచుతుంది, ఆ రేట్ ఒకసారి తగ్గుతుంది కూడా, రెపో రేట్ ఎక్కువ సార్లు పెరుగుతుంది. దాన్ని బట్టి కూడా ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేట్. ఒకటి ఫ్లక్చుయేట్ అవడానికి కంపెనీ గ్రేడ్, రెండోది ఎంప్లాయ్మెంట్ సిబిల్, మూడోది రెపో రేట్. దీని మీద ఇంట్రెస్ట్ రేట్ మారుతుంటాయి. పర్సనల్ లోన్ కంపేర్ టు 10%, 10, 11, 12% ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 8, 9% ఉంటుంది. గోల్డ్ లోన్ కూడా ఇంచుమించు ఇంతే ఉంటుంది. అందుకని చాలా మంది గోల్డ్ లోన్ కూడా మనం మాట్లాడడం, గోల్డ్ మీద లోన్, పర్సనల్ లోన్ మీద గోల్డ్ లోన్, హోమ్ లోన్ ఇస్ మచ్ బెటర్. చాలా మంది గోల్డ్ లోన్ పెట్టి హౌస్ తీసుకుంటారు, దాని బదులు మన పర్సనల్ లోన్ లో డబ్బులు తక్కువ అవుతాయి. దాని బదులు గోల్డ్ లోన్ పెట్టుకోవడం బెటర్ ఉంటే మీ దగ్గర. నేను ఉన్నందుకన్నా కట్టిన తర్వాత మీకు గోల్డ్ తెచ్చుకోవచ్చు. ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే మధ్యలో అడిగితే ఒక 2 రోజులకి ఇస్తారు, ఏదో సర్టిఫికేషన్ ఇవ్వాలి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్యాంక్ రేట్ ఎప్పుడు ఎవ్రీ క్వార్టర్ మారుస్తూ ఉంటారు నాకు తెలిసి. మారుతుని బట్టి కింద ఎక్కువ మార్చారు, 0.5%, 1, 2 పాయింట్స్ పెరుగుతాయి. ఆ పాయింట్ల బట్టి వీళ్ళు కూడా సవరణ చేస్తారు, చేసి పంపిస్తారు. ఒకప్పుడు మనం చూసుకుంటే మేము 30 years బ్యాక్ వెళ్ళిపోతే మనకి 13, 14, 15% కూడా ఇచ్చారు బ్యాంకులు. ఇప్పుడు ఏదైతే 6, 7% అంత ఇచ్చేవారు. సో అప్పుడు వేరు థింగ్స్, ఇప్పుడు వేరు. సో ఓవరాల్గా చూసుకుంటే లోన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. హోమ్ లోన్లో తీసుకుంటే మీకు బెటరే కానీ లాస్ ఏమి ఉంటుంది. ఎందుకంటే మీకు డివైడ్ అయిపోద్ది 20-30 సంవత్సరాలకి. కొద్దిగా ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ, దాంట్లో ఐటీ రాయితీలు కూడా కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఆఫ్ సర్టన్ అమౌంట్ వరకు మీకు ట్యాక్సిబుల్ ఉండదు. సో అదొక బెనిఫిట్. అంటే మీరు ఇంట్రెస్ట్ కడుతున్నారంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇప్పుడు ఈఎంఐలో 2 ఉంటాయి. మొదటంతా ఇంట్రెస్ట్ ఛార్జెస్, కొన్ని రోజులు అయితే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మీరు 50 lakhs ప్లస్ లోన్ కూడా 30 lakhs లోపు లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. 31 to 75 lakhs ఇంకొక పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, 0.51% ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్. టోటల్ అమౌంట్ టేకెన్ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్ అంటే ఇయర్స్. సో ఇవన్నీ కూడా లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేయడానికి కారణాలు. ఒక విషయం సార్, మధ్య తరగతి వాళ్ళు హోమ్ లోన్ కి వెళ్ళాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి సార్? ఏమేమి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంటారు?
ఇంపార్టెంట్. అంటే 2 రకాలు ఉన్నాయి, బిజినెస్, ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్. ఇంచుమించు 3 ఒకటి కొన్ని తేడా వస్తాయి. ఎంప్లాయ్మెంట్కి ఏంటంటే మీ జాబ్ ఉండాలి, మంచి కంపెనీలో శాలరీ ఉండాలి, శాలరీ ప్రూఫ్ ఉండాలి, అట్లానే మీ ఐటీ రిటర్న్స్ ఉండాలి, మీ ఆధార్ ప్రూఫ్ ఉండాలి, పాన్ కార్డ్ ప్రూఫ్ ఉండాలి, తర్వాత మీకున్న ఎసెట్స్ ఏమైనా ఉంటే ఎసెట్స్ ఇన్కమ్ వస్తే చెప్పాలి, లేదా ఆల్రెడీ లోన్లు ఉన్నాయి. చాలామంది అది మిస్టేక్ చేసుకుంటారు. శాలరీ 1 lakh, ఆల్రెడీ 50,000 ఇన్స్టాల్మెంట్ కడుతున్నారు, మీకు లోన్ ఎక్కడ వస్తుంది మీకు? ఎందుకంటే ఒక మనిషి ₹1,00,000 సంపాదిస్తే ఎంత సేవ్ చేస్తారు? 30-35% ఎక్కువ సేవ్ చేయలేరు వాళ్ళు కూడా. సో మీరు ఆల్రెడీ 1,00,000 ఉంది, 50,000 ఈఎంఐ కడుతున్నారు, ఇంకో 50,000 కావాలంటే మీరు బతకడం ఎలా బతుకుతారు? అందుకని ఇవ్వరు. ఇవన్నీ కూడా క్లారిటీ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, లాస్ట్ 6 months బ్యాంక్ ట్రాన్సాక్షన్, అసలు నీకు ఇన్కమ్ వస్తుందా? సో చాలామంది అన్అఫీషియల్ ఇన్కమ్ తీసుకుంటారు, వాటి డబ్బులు ఉంటాయి కానీ ప్రూవ్ చేసుకోలేడు. దెన్ యూఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్. మా రిటర్న్స్ లాస్ట్ 25 years కంటిన్యూ రిటర్న్స్ చేస్తూనే ఉన్నాను. రిటర్న్ చేస్తే మంచిది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడితే రేపు ఎస్పెషల్లీ కంపెనీ మీరు బిజినెస్లో ఉంటే మీరే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. మీరు ఐటీ రిటర్న్స్ కడుతున్నారు, ఎవ్రీ ఇయర్ 5 లక్షలు 10 లక్షలు కడుతున్నారు, మీకు మంచి వాల్యూ ఉంటుంది. లోన్ అయినప్పుడు హ్యాపీగా ఇస్తారు, ఏమీ లేదు వాళ్ళకి ఏమి ఇయ్యరు. రికార్డ్ గుడ్ సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి సార్? మనం ఇచ్చిన కమిట్మెంట్ హానర్ చేయాలి. కమిట్మెంట్ ఇవ్వడం వేరు, హానర్ చేయడం వేరు. రిక్రూటింగ్ ఏ పర్సన్ ఈజ్ వెరీ ఈజీ, రీటైనింగ్ ఏ పర్సన్ ఈజ్ వెరీ టఫ్. ఇప్పుడు మధ్యలో నువ్వు జంప్ అయ్యారు, ఎందుకు జంప్ అయ్యారు? సమ్వేర్ యూ ఫెల్ట్ సంథింగ్ రాంగ్, సో మళ్ళీ పిలుచుకున్నారు, క్వాలిటీ ఉంది కూడా పిలిచి యువర్ శాలరీ హెస్ బీన్ హైక్డ్ వాట్ ఎవర్ పర్సెంటేజ్. సో మన క్యారెక్టర్ అంటే ఏంటి? మన ట్రాన్సాక్షన్ హెల్తీగా ఉండాలి. హెల్తీగా లేకపోతే వీక్ ఉంటే రోగాలు వస్తాయి. ఇక్కడ కూడా అంతే, వీక్ లేకపోతే దే విల్ నాట్ హ్యావ్ గుడ్ వాల్యూ. కానీ మెయింటైన్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ.